మనం వీరులం కావాలంటే 3 పూటలు తిని హాయిగా నిద్రపోతే మంచి వీరుడు పోతాడు అన్నయ్య. 3 పూటలు తింటే ఎవరైనా వీరులు అవుతారా? మరి ఏం చేయాలరా? కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ముష్టియుద్ధము ఇవన్నీ నేర్చుకోవాలరా? ఒరే ఇవన్నీ మనకి ఎందుకురా? ఈ కర్రసాములు కత్తిసాములు మనం ఏమన్నా రాజ్యాలలో పాడా కాళ్ళు చేసి ఎరగొట్టుకోవడం తప్ప మనకి ఎందుకురా? అలా అనుకోరండి. ఎవరైనా పరారాజస్తులు వచ్చి మన రాజ్యంపై దండెత్తితే మన రాజుగాండి మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? అంటే పరాయ రాజులు వచ్చి మన రాజ్యం మీదకి దండెత్తడానికి వస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా వెనక్కి తిరగకుండా పారిపోరా. అలా పారిపోకూడదురా. ఇవన్నీ నేర్చుకున్నావు అనుకో ధైర్యంగా వాడిని ఎదుర్కొంటాను. అంతే అంటవా? నేర్పిస్తావు మరి. తీసుకో. రెండు పైన ఒకటి. చెప్పావు నువ్వు రోజు చెప్తూనే ఉన్నావు, మేము రోజు వస్తూనే ఉన్నావు. కానీ ఆమె ఆగలే. రావద్దు రాణిగారిని చూడతావు. ఆమెకేమన్నా 2 కొమ్ములు ఒకటి తోకుంది. రాకుమారిని చూడు, ఎవరు చూడకూడదు. సరేనా? సరే
మాట్లాడే బాబు రాకుమార్తె పక్కన ఉంది చూసావు చెలికత్తె అది చెలికత్తె కాదురా నాయన మంచి పిడికత్తెలాగా ఉందిరా అన్నయ్య రేపు సమయం దగ్గర మనం ఏం చేయాలి ఏం చేద్దామంటే రాజుగారు కొత్తగా సత్రం కట్టించాడు అందులో వచ్చి ఎవరో బుర్రకట్టి చెప్పుకుంటారట పదైనా చేద్దామా వాళ్ళు పరాక్రమస్తులు పొట్టకూడు కోసం మన గ్రామానికి వచ్చారు వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం భాగంగా పరాయి దేశస్తులేమిటి ఉన్న దేశస్తులేమిట్రా ఎవరి దగ్గర పన్ను వసూలు చేయాల్సిందే నీకు కావాల్సింది పన్ను కదా ఈ పన్ను కాదురా ఎన్ని పదాలు కావాలండి 16 ఉజ్జయిని పొరకీర్తిని కాపాడేవు నాయన ఈ బలికి రక్ష ధైర్యాన్ని సాహసానికి కొడుతున్నాను నాయన వాడితో పాటు నువ్వు కూడా నేను నన్ను కొట్టే కదరా మరి నీకు జై చెప్పాను నేను అనేసరికి వెళ్ళిపోతున్నా కదా అంత ఈ సీలుకి ఇదే పోయే కాలరా పేద ప్రజల దగ్గర ధనం వసూలు చేస్తున్నాడు మహారాజు గారు చేయమని చెప్తున్నారా లేక వీరే స్వయంగా వసూలు చేస్తున్నాడా ఏదో ఒక రోజు మహారాజు గారితో ఒక సంగతంతా చెప్పాల్సిందే రోయ్ అంతా వాడు మహారాజుకి ఏం తెలియదు అనుకుంటారా వీడియో చేస్తున్నాడేమో అస్సాం సీలు మహారాజు ఊడిపడ్డావురా నేనా అలాగే ఉన్నా ఓ పని చేద్దామా ఈ వేషాలు అమ్మ దగ్గర పోయి అమ్మకి చిన్న ఆట పట్టిద్దామా అయితే నాన్న ప్రభుత్వం ప్రజలపై ఆధారపడిందంట ప్రజలేమిటి
మీకు? అదేం లేదక్కు, మామయ్య గారు కట్టించిన ధర్మసత్రం ముందు ఎవరో పరాయి దేశస్తులు వచ్చి అక్కడ పొట్టకుట్టు కోసం అక్కడ కథలు చెప్పుకుంటున్నారు అప్పుడు. అక్కడికి నేను వెళ్ళాను. మామయ్య, అక్కడ కొంతమంది పోగిరి వెధవలు పోగై అల్లరి చేస్తుంటే నా ప్రతాపం మీరు చూడలేదు కానీ వాళ్ళు నేను తుక్కు కొట్టేశాను అంతే. వాళ్ళు నన్ను కన్నారంటే నమ్ముతావా? అప్పు, ఇది కాకుండా మన తోటమాలి శాంతమ్మ లేదు శాంతమ్మ, వాడు రాముడు వాడు అనుచరుడు మా పైకి తిరుగుబాటు ప్రకటించారకు. చూసారా వాడికి ఎంత ధైర్యం? ఈ రోజు వాడయ్యాడు, రేపు మీరవుతారు. వెంటనే పిలిచి శిక్షించండి. అరే వాడి అనుచరుడు కూడా తీసుకెళ్తా తొందరగా. వాడు అంజి తలలు వంచరా, తలలు వంచండి. నేను తప్పు చేశానా బలవంతరానికి? అవయ్యా చూసారా వాడు రాముడు రాజపురుషుడి మీద చేయి చేసుకున్నావు. ఇది సమాధానం చేసుకున్నాం. నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా? అబద్ధం చెప్తే ఉద్యోగిలో ఎటువంటి శిక్ష నీకు తెలియదా? కాబట్టి నిర్ణయం చెప్పు. శ్రీన మహారాజు గారు నడివీధిలో ఎవరో భిక్షాటకులు కథలు చెప్పుకుంటున్నారు. వారిని పన్ను కావాలని వారిని వేధిస్తున్నారు. మేము ఎంతగానో చెప్పి చూసాం, కానీ మా మాట వినలేదు. మన రాజ్య ప్రతిష్టకు భంగం కలుగుతుందని కాస్త చేసుకున్నాం. క్షమించండి. ఏదైనా తప్పు అయితే మాతో వచ్చి మొదలుపెట్టుకోవాలి కానీ మీరే శిక్షిస్తారని మహారాజా, మీరు నా పైన చేసుకున్నారా? మీరు అక్కడ నాన్న అల్లరి చేస్తుంటే మిమ్మల్ని నేను తుక్కు కట్టేసాను. మేమే కొట్టాము. చెప్తాను ఆగండి. మిమ్మల్ని మేము కొడుతుంటే మీరు పారిపోతుంటే జారిపోయిన మీ దుస్తులు, మీ సమురు, మీ కుచ్చుల పలాయి. ఇవన్నీ మీరేనా? మావయ్య, ఇవి నాలాగే ఉన్నాయి కానీ నాకు కాదు మావయ్య, నాకు కాదు. మళ్ళీ ఇటువంటి జరిగితే క్షమిస్తాం. ఆటమ్మా మా ఇందు ఆటించండి. అమ్మా ఇందు ఇదేమిటమ్మా ఆకులు మనసే
నలిని కూడా వస్తుందన్న మాటే అరే అన్న చెప్పు కాదురా అరే కొద్ది నుంచి పని చేసి 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 ఉన్నారా ఈ ఒక్కడికి కూర్చోవలసిన నువ్వు కాదురా రాకుమారి గారు రాకుమారి కూర్చుంటుందా మరి ఇక్కడ కూర్చుంటా అక్కడ కూర్చోవలసింది నేనురా మరి నేను ఎక్కడ కూర్చోవాలరా కింద కూర్చో నువ్వు నాకు సహాయం చేసి పెట్టాను ఏంటది నేను ఎప్పుడైనా సరే రాకుమార్ గారితో మాట్లాడదామంటే పక్కనతో చూసాము దాసి అవును నల్లి ప్రతిసారి నాకు అడ్డొస్తుందిరా నేనేం చేయాలరా దాన్ని నువ్వు ఎలాగైనా సరే పక్కకు తీసుకెళ్ళు పక్కకి తీసుకెళ్ళాలి పక్కకి తీసుకెళ్ళి ఏం చేయాలరా నన్నే నువ్వు ప్రేమించరా ప్రేమ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది రానే ప్రేమ ఎక్కడా దొరకదు అది మన మనసులోనే ఉంటుంది నేను చెప్తాను కదా నేర్చుకో చెప్తే వస్తుందా చెప్పరా నల్లి రాగానే ఎదురుగా నిలబడి నల్లిని కూర్చోవాలా నలిని నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేనిదే నేను లేను నేను లేనిదే నువ్వు లేదు నేను లేనిదే నేను లేకపోతే అది లేకపోవడం అదే నేను మాటవలసిన ఊరికే మాటవలసిన చెప్పు నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేనిదే నేను లేను నేను లేనిదే నువ్వు లేవు నేను లేనిదే నువ్వు లేవు నువ్వు కాదన్నావంటే నువ్వు కాదన్నావంటే నీ కాళ్ళ ముందే నీ కాళ్ళ ముందే నా ప్రాణాలు వదులుతాను నా ప్రాణాలు ఏమైందిరా ఏమైందిరా అది ఎవరు దానికోసం నేను చచ్చిపోవడం ఏంట్రా చచ్చిపోనక్కర్లేదా ఊరికే మాట వరుసకి మాట వరుస అంటే చచ్చిపోయిందా ఈ మాట చెప్పే ఆ పక్కన ఉన్న పొలం తీసుకెళ్ళి పొదలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి దాని అడుగురాలు చెప్తుంది దానికి తెలుసా కొట్టాడు రాకుమారి నిన్నింతగా ప్రేమిస్తున్నానని నీకు ఎలా తెలుస్తుంది నువ్వు వికారానికి రాగాలి నా ప్రేమనే పరిమళించమని పువ్వులు అడిగాను నా వలపునే వెదదలమని మలయద్వారాన్ని వేడుకున్నాను నా అనురాగాన్ని తీయగా పారమని కోయిలను బ్రతిమలాడుకున్నాను నీ సోయగానికి దోహాలు చేశాను అందుకున్నావు లేదు రాకుమారి రాకుమారి రాకుమారి
రాకుమారి